నా ప్రియ సహోదరి సహోదరుల, గొప్ప అద్భుతమైన సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాగా అన్నాడు. ఏమనంటే, ఐ హ్యావ్ నో స్పెషల్ టాలెంట్స్, ఐ ఆమ్ ఓన్లీ ప్యాషనెట్లీ క్యూరియస్ అని అన్నాడు. మరొకసారి మీ అందరి కోసం, ఐ హ్యావ్ నో స్పెషల్ టాలెంట్స్, ఐఎమ్ ఓన్లీ ప్యాషనెట్లీ క్యూరియస్ అని అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నాకు ప్రత్యేక ప్రతిభ లేదు, ప్రత్యేకమైన టాలెంట్స్ ఏమీ లేవు నాకు, కానీ నాకు ఉన్నది తీవ్రమైన ఆసక్తి మాత్రమే అంటాడు. తీవ్రమైన ఆసక్తి మాత్రమే అని అన్నాడు. ప్రపంచ స్థితిగతులను మార్చిన, ప్రపంచాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన గొప్ప శాస్త్రవేత్త అంటున్న మాట ఇది. నాకు ప్రత్యేకమైన టాలెంట్స్ లేవు, మీలాంటి వాడినే నేను కూడా, కానీ నాలో ఉన్నది ఏంటో తెలుసా, నాకు తీవ్రమైన ఆసక్తి ఉంది అని అంటాడు. ఆసక్తి ఈరోజు మనము గమనించాల్సిన ఒక అనుభవం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం కూడా ఇదే. ఆసక్తిని ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ లేదా ప్యాషన్ అని అంటారు. ఇంట్రెస్ట్ లేదా ప్యాషన్ అని అంటారు. ఆసక్తి అనేది మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి. చెప్పండి, ఆసక్తి అనేది మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆసక్తి విషయంలో జాగ్రత్త పడకపోవడం వలన జీవితాలు మారలేకపోతున్నాయి, మార్చుకోలేకపోతున్నారు. ఆసక్తి జీవితంలో ఎంత బలంగా ఉంటే మన జీవితాలు అంత ప్రభావవంతమైన జీవితాలుగా ఉంటాయి అన్నది దేవుని యొక్క వాక్యం చెప్తున్న అద్భుతమైన సత్యం. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి, రోమా సంఘానికి వ్రాస్తూ, ఒక సంఘము, అలాగే సంఘములో ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, అలాగే దేవుని ఎరిగిన పిల్లలు ఎదగాలి, వారు ఉన్నతంగా బ్రతకాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారు ఆశీర్వదించబడాలి, వారు దీవెనకరంగా బ్రతకాలి, ఇహమందు పరమందు వారు ఏలుబడి చేసేవారుగా ఉండాలి, ఇహమందు పరమందు వారు వారసులుగా దేవుని పిల్లలుగా ఉండాలి అని అంటే, వారి జీవితంలో దేని మీద దృష్టి పెట్టాలో అనే మాటను చెప్తూ ఇలా అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగా మీరు ఉండకండి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండకండి అంటూ, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించండి. ఎలా సేవించాలి ప్రభువుని? వై వి సర్వ్ ద లార్డ్? ఎందుకు మనం ఆ ప్రభువుని మనం సేవించాలి? ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఈ మాటను ఆలోచన చేశారా? మన జీవితాలకున్న ఒక అర్థం ఏంటి? మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని ఏది ప్రభావితం చేస్తుంది? మనం దేనికి ఈ లోకంలో బ్రతుకుతున్నాము, మనం దేనికోసం ఈ లోకాల్లో మనం జీవిస్తున్నాము అని అంటే, సింపుల్గా చెప్పాలంటే ఆయన సేవ కోసం, ప్రభువు సేవ కోసం, ఆయన సేవలో తరించడం కోసం మనము జీవిస్తున్నాము. ఇంకా మీకు అర్థమయ్యే ఒక భాషలో నిన్ను చెప్పాలి, ఒక మాటలో చెప్పాలి అని అంటే, అది ఏంటంటే ఆయన చిత్తం కోసం మనం బ్రతుకుతున్నాము. చెప్పండి, ఆయన చిత్తం కోసం మనం బ్రతుకుతున్నాము అని అంటే, ఈ లోకంలో నువ్వు ఆయన చిత్తము నెరవేర్చాలి అని అంటే, నీ బ్రతుకులో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయనకు సేవ చేసేవారిగా మీరు ఉండాలి. ఎవరికి సేవ చేయాలి? చెప్పాలి, ఎవరికి సేవ చేయాలి? దేవునికి సేవ చేసేవారిగా మీరు ఉండాలి. ప్రభువు సేవ ఎలా చేయాలి? ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట సేవకులకు చెప్పట్లా, సేవకులకు మాత్రమే చెప్పట్లా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట సంఘానికి చెప్తున్నాడు. ఈ మాట నీకు, నాకు, మనందరికీ చెప్తున్నాడు. ఏమని? మీరు ప్రభువు సేవ చేయాలి. ఎలా చేయాలి అని అంటే, ఆత్మయందు తీవ్రత కలిగిన వారే ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారే ఉండాలి అని అంటే, మీరు ఒక విషయంలో జాగ్రత్త పడాలి. ఏంటా విషయం? ఆసక్తి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఆసక్తి మందగించకూడదు. ఆసక్తి, చెప్పాలి, ఏం చేయకూడదు? మందగించకూడదు. ఆసక్తి తగ్గింది అని అంటే మీ అభివృద్ధి తగ్గుతుంది, మీ ఆత్మీయ జీవితం తగ్గుతుంది, మీ యొక్క దీవెన తగ్గుతుంది, మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదం కూడా, చెప్పాలి గట్టిగా, తగ్గిపోతుంది. ఆసక్తి చదువులో తగ్గిందనుకోండి, చదువు నాశనం అవుతుంది. ఆసక్తి పనిలో తగ్గిందనుకోండి, పని నాశనం అవుతుంది. ఆసక్తి ఒకవేళ నీ వ్యాపారంలో తగ్గిందనుకో, నీ వ్యాపారము నాశనం అవుతుంది. ఆసక్తి ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేసే ఒకవేళ ఉద్యోగంలో తగ్గిందనుకో, నీ ఉద్యోగం కూడా
నాశనం అవుతుంది. ఆసక్తి ఒకవేళ నీ భవిష్యత్తు పట్ల నీ జీవితంలో తగ్గిపోయిందంటే నీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకోసమే ఆసక్తి ఎంత బలంగా ఉంటే నీ జీవితం అనేది అంత దీవెనకరంగా, బలంగా, అభివృద్ధికరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప విజయాలు ప్రతిభ కంటే ముందు ఆసక్తి వలన అవి చూడగలిగారు, పొందుకోగలిగారు, అవి అనుభవించగలిగారు అన్నది వాస్తవం. జాగ్రత్తగా మరొకసారి మాట వినండి. ప్రపంచంలో చాలా గొప్ప విజయాలు పొందుకున్న వ్యక్తులు, వారు విజయాల వెనక వారికున్న ప్రతిభ కంటే ముఖ్యంగా వారికున్న ఆసక్తిని బట్టే ముందు వాటిని వారు అచీవ్ చేయగలిగారు, పొందుకోగలిగారు అన్నది వాస్తవం. ఎంత టాలెంట్స్ ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా ఆసక్తి లేకపోతే దానివల్ల ప్రయోజనం లేనే లేదు అన్నది వాస్తవం. ఆసక్తి ఉన్న వ్యక్తి అడ్డంకుల్లో కూడా అవకాశాలని చూడగలుగుతాడు. మాట్లాడాలి గట్టిగా. ఆసక్తి ఉన్న వ్యక్తి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిలో కూడా ఏం చూడగలుగుతాడు? అవకాశాలని చూడగలుగుతాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మీ యొక్క అడ్డంకులు మీ జీవితాల్లో ఆసక్తిని బట్టి అవకాశాలు చూసేవిగా చేస్తున్నాయా, లేకపోతే మీ జీవితాల్లో వస్తున్న భయంకరమైన అడ్డంకులు మీ జీవితంలో మిమ్మల్ని ఆసక్తిని కోల్పోయేటట్లుగా చేస్తున్నాయా అన్న విషయాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ ఆసక్తి ఎక్కడ ఉంటుందో వ్రాసుకోండి మాటలో జాగ్రత్తగా, లేకపోతే బలంగా మీ గుండెల్లో మీరు గుర్తుపెట్టుకోవాలని, హత్తుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మీ ఆసక్తి ఎక్కడ ఉంటుందో మీ సమయం అక్కడ ఉంటుంది. మీ సమయం ఎక్కడ ఉంటుందో మీ భవిష్యత్తు అక్కడ ఉంటుంది. మీ ఆసక్తి ఎక్కడ ఉంటుందో మీ సమయం అక్కడ ఉంటుంది. మీ సమయము ఎక్కడ ఉంటుందో మీ భవిష్యత్తు అక్కడ ఉంటుంది. మరొకసారి, మీ ఆసక్తి ఎక్కడ ఉంటుందో మీ సమయం అక్కడ ఉంటుంది. మీ సమయం ఎక్కడ ఉంటుందో మీ భవిష్యత్తు అక్కడ ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో దీనిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. వింటున్నారా ప్రియ సహోదరి, సహోదరులారా? మరి మీ ఆసక్తి దేని మీద ఉంటుంది? మీ ఆసక్తి ఎక్కడ ఉంటుంది? మీ ఆసక్తి దేని మీద పెంచుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేశారా? ఈ ప్రపంచంలో ఉన్నతమైన గొప్ప స్థాయిలో చేరుకున్న అనేక మంది గొప్ప వ్యక్తులలో ఒక వ్యక్తి పరిశుద్ధ లేఖనంలో మనకు కనపడతాడు. ఆయన పేరు దావీదు. ఆయన అంటాడు, ఏమని తెలుసా? జనులు నన్ను మందిరముకు వెళదాం అని అన్నప్పుడు, ఆయన మందిరమును చూద్దాం అని అన్నప్పుడు నా యొక్క హృదయము ఉల్లసించింది, నా ఆత్మ గంతులు వేసింది. నేను ఆయన సన్నిధికి వెళ్ళడానికి నేను ఎంతో తృష్ణగొని ఆశపడ్డాను అని అన్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మీ ఆసక్తి ఎక్కడ ఉంటుంది? మీ ఆసక్తి దేని మీద ఉంటుందో అక్కడ మీ సమయం మీరు గడుపుతారు. మీ ఆసక్తి దేని మీద ఉంటుందో అక్కడ మీరు మీ సమయాన్ని చెప్పాలి. గట్టిగా నన్ను చూడండి అందరూ. మీ ఆసక్తి దేని మీద ఉంటుందో అక్కడ మీ సమయాన్ని చెప్పాలి, గడుపుతారు. ఒకవేళ మీ ఆసక్తి గనక ఈ లోక సంబంధమైన విషయాల మీద ఉందనుకోండి, మీ సమయం మీరు ఏం చేస్తారు? అక్కడ ఎక్కువగా మాట్లాడాలి, గడుపుతారు. వింటున్నారా? ఈరోజున చాలామంది వేటి మీద ఆసక్తిని పెంచుకోవాలో వాటి మీద ఆసక్తిని పెంచుకోకపోవడం వలన, దేని మీద వారి దృష్టి పెట్టాలో దాని మీద వారి దృష్టి పెట్టకపోవడం వలన, దేని మీద ప్రేమ పెంచుకోవాలో దాని మీద ప్రేమ పెంచుకోకపోవడం వలన, దేని మీద వ్యామోహం పెంచుకోవాలో దాని మీద వ్యామోహం పెంచుకోకపోవడం వలన, వింటున్నారా, వారి జీవితాల్లో వారి వృద్ధి, వారి అభివృద్ధి, వారి ఆశీర్వాదం, వారి ఎదుగుదలను వారు చేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజున చాలామంది జీవితాల్లో దేని మీద ఆసక్తి పెంచుకోవాలో దాని మీద ఆసక్తి పెంచుకోవడంలో విఫలమవుతున్నారు. ఈరోజు దేవుని పిల్లలైన వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన టార్గెట్స్ని చేరుకోవాలి, అచీవ్ చేయాలి, ఈ లోకం అనే పాపము నుండి బయటకు రావాలి, ఈ లోకంలో కాంపిటీషన్ తట్టుకొని మనకంటూ ఒక స్థాయిని నేను సంపాదించుకోవాలి, నాకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా
జాగ్రత్తగా వినండి. జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో గొప్ప వ్యక్తులు వారి జీవితంలో దేని మీద ఆసక్తి పెంచుకున్నారో దాని మీద గనక మీరు కూడా ఆసక్తిని పెంచుకొని ఈ పరిశుద్ధ లేఖనము ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు నడవడానికి సిద్ధపడితే మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన టార్గెట్స్ని ఛేదించేవారిగా, ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించేవారుగా, ఉన్నత స్థాయిలో నిలబడేవారుగా మిమ్మల్ని ఆయన ఖచ్చితంగా మార్చేస్తాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఎందుకనంటే ఆసక్తి ఎక్కడ ఉంటుందో మన సమయం అక్కడ ఉంటుంది. మనము సమయం అక్కడ గడుపుతాం. మనము ఎక్కడ సమయం గడుపుతామో అక్కడ మన భవిష్యత్తు అనేది ఉంటుంది అన్నది వాస్తవం. అందుకోసమే చదివే పిల్లలు బుక్స్ మీద, అలాగే చదివే పిల్లలు విద్య మీద, వారి భవిష్యత్తు మీద ఆసక్తిని పెంచుకోవాలి. అలాగే మంచి జీవితాన్ని పొందుకోవాలనుకున్న వారు చేసే పని మీద, వ్యాపారం మీద, ఉద్యోగం మీద, కుటుంబం మీద, కుటుంబ విలువల మీద, దేవుని మీద, దేవుని యొక్క సన్నిధి మీద, ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల మీద, నడిచే నడక మీద, ప్రవర్తన మీద మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా? మనము ఆసక్తిని పెంచుకోవాలి. ఇందులో మనం విఫలమయ్యాము అనంటే విద్యార్థి ఎలాగైతే విఫలమవుతాడో భవిష్యత్తులో ఎంత పెద్దవారైనా వారి కెరీర్లో, వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో ఖచ్చితంగా వారి భవిష్యత్తులో విఫలమవుతారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి నా మాట. మరి మీరు దేని మీద ఆసక్తిని పెంచుకుంటున్నారు? మీరు దేని మీద, చెప్పాలి గట్టిగా, ఆసక్తిని పెంచుకుంటున్నారు? ఈరోజున ఆసక్తి ఉన్నవారు జాగ్రత్తగా వినండి. వారి జీవితంలో ఏం చేయడానికైనా వెనకడుగు వేయనే, చెప్పాలి, వెయ్యరు. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే ఆసక్తి మన జీవితాల్లో ఎలాగ ప్రభావితం చేస్తుంది? ఆసక్తి మన జీవితాన్ని ఎలాగా ప్రభావితం చేస్తుంది? అపోజిడైన పౌలు గారు అన్నట్టుగా రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనంలో అన్నట్టుగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి అని అంటున్నాడు కదా. అంటే తీవ్రంగా మనము ప్రభువుని సేవిస్తే దేనిలో? ఆత్మలో, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై మనము ఆసక్తి విషయంలో మందగించకుండా మనం తీవ్రంగా ఉంటే మన జీవితంలో కలిగే ప్రభావం ఏంటి? మన జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి? మొదటిది పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని, అంటే 1 నుండి 10 వచనాలు మనం గమనిస్తే అక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన పేరు జక్కయ్య. పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనము నేర్చుకునే ఒక అద్భుతమైన పాఠం ఏంటి తెలుసా? ఆసక్తి మన జీవితంలో ఏం తీసుకొస్తుందంటే నిజమైన ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. చెప్పండి. ఆసక్తి కలిగిన వారు, మొదటిదిగా రాసుకోండి, ఆసక్తి కలిగిన వారు ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆసక్తి కలిగిన వారు, చెప్పండి, నిజమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. ఏ ఆశీర్వాదం? నిజమైన ఆశీర్వాదం పొందుతారు. ఎవరు? చెప్పాలి, ఎవరు? ఆసక్తి కలిగిన వారు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. ప్రభువుని సేవిస్తే ఏం సేవించాలి? చెప్పండి, ఏం సేవించాలి? ప్రభువుని సేవించాలి. ఈ లోకంలో దేనిని సేవించాలో మనకు తెలిస్తే దాని మీద మనం ఆసక్తిని పెంచుకుంటాం కదా. ఆ ఆసక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదం పొందుకునేటట్లుగా చేస్తుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారించిన ఎడల మీరు నన్ను కనుగొందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి, మీరు నన్ను వెతికిన ఎడల, మీరు పూర్ణ మనస్సుతో నా గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? ఎవరికైతే ఆయన కనుగొనాలనే ఆసక్తి కలుగుతుందో, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన ద్వారా మనకు ఏం కలుగుతుందని ఒక విచారణ చేయడం, ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారో వారు ఆసక్తి మేరకు వారు వెతుకులాటను చూసే అద్భుతమైన ఆ యొక్క శోధనలో తప్పకుండా ఆయన్ని కనుగొంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రాబ్లం ఏంటంటే పూర్ణ హృదయముతో ఆయనను వెతకట్లేదు, ఆయన్ని సేవించట్లేదు. పూర్ణ హృదయముతో
మనల్ని అభివృద్ధి చేసిన, ఆశీర్వదించిన, మనకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించిన ఆ దేవునిని మనం సేవించట్లేదు అన్నది వాస్తవం. ఈరోజున చాలామంది జీవితాల్లో ఇహలోకమందు పరలోకమందు కూడా ఒక అద్భుతమైన పాత్రలుగా, గొప్ప అద్భుతమైన యోధులుగా, ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించే ఆత్మీయ బిడ్డలుగా, మహిమ మేఘము ఎక్కగలిగిన అద్భుతమైన ధైర్యమైన దేవుని పిల్లలుగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయనను పరిపూర్ణంగా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో వెతకకపోవడం వలన, ఆసక్తితో ఆయనను విచారణ చేయలేకపోవడం వలన. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు తారసపడతాడు. జక్కయ్య వాస్తవానికి అతను ఒక ఉన్నతమైన ఉద్యోగం కలిగినవాడు. ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగం కలిగినవాడు. జాగ్రత్తగా వినండి. ఆయనకు పని లేక ఆయన ఏం చేయలేదు, యేసయ్య దగ్గరకు వెళ్ళలేదు. పని ఉంది, వింటున్నారా? పని ఉంది, పనితో పాటు అధికారం ఉంది, దానికన్నా ఎక్కువగా ఏముంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పేరు పలుకుబడులు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా వినండి, అతనిలో ఒక ఆశ మొదలైంది. అది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఆసక్తి అయింది. ఏంటి ఆసక్తి అని అంటే, నేను ప్రభు అయిన యేసయ్యను చూడాలి. చెప్పండి, ప్రభు అయిన యేసయ్యను, గట్టిగా చెప్పాలి, ప్రభు అయిన యేసయ్యను, యేసు ప్రభువుని నేను చూడాలి. ఆ యేసు ప్రభువుని నేను చూడాలి అన్న ఆసక్తి ఆయనలో ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, ఆ ఆసక్తి అతను ఏం చేసింది తెలుసా, చెట్టెక్కేటట్లుగా చేసింది. చెప్పండి, ఏం చేసింది? చెట్టెక్కేటట్లుగా చేసింది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున సంఘానికి, సహవాసానికి, ఈ రోజున ఆత్మీయ పిల్లలైన వారికి ఏదైనా సాధించాలి, నేను ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసుని కావాలి, నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే, వింటున్నారా, మీలో ఏముండాలంటే ఆయనను చూడాలనే ఆసక్తి మీకుండాలి. ఆయన్ను చూడాలనే ఆసక్తి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఆసక్తి ఉండాలి. ఈరోజున చాలామంది దేవుని మందిరానికి రావడమే చాలా కష్టంగా భావిస్తున్నారు. వచ్చిన తర్వాత కూర్చోవడమే ఇంకా కష్టంగా భావిస్తున్నారు. కూర్చున్న కొద్దిసేపు దేవుని యొక్క సన్నిధిలో గడపడం మరింత కష్టంగా భావిస్తున్నారు. మనం అనుకుంటాం ఏంటి తెలుసా, మనం కొండల్ని పిండి చేసేయాలి. ఏం చేయాలంట? కొండల్ని పిండి చేసేయాలి. దెయ్యాల మీద చెప్పాలి, దెయ్యాల మీద నెత్తినెక్కి వాటిని ఏం చేయాలి, తొక్కి కింద కణిసేయాలి. మన చేతులు అలా పైకి వెళ్ళిపోవాలి, మనం ఉన్నతంగా బ్రతకాలి. ఎన్ని కోరికలు ఉంటాయో, ఇన్ని కోరికలను నీకు, నువ్వు బలమైన వ్యక్తిగా, బలమైన శక్తిగా మార్చబడాలి అని అంటే నువ్వు దేని మీద ఆసక్తి పెంచుకోవాలి? చెప్పాలి, దేవునిలో నుండి వచ్చే బలము పొందుకోవడానికి కోసం, దేవునిలో నుంచి వచ్చే శక్తి పొందుకోవడం కోసం. వింటున్నారా? మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధి మీద ఏం పెంచుకోవాలి? మీరు ఆసక్తి పెంచుకోవాలి. ఆ సన్నిధిలో కూర్చోవడానికి మనం ఏం చేయాలి? ఆసక్తిని పెంచుకోవాలి. ఆ సన్నిధిలో మోకరించడానికి మనం ఏం చేయాలి? ఆసక్తిని పెంచుకోవాలి. మరి సహజంగా మనం చేసే పని ఏంటి? సమయానికి రాము. వచ్చినా కానీ మనం ఏం చేయం? సరిగా దేవుని పట్ల ఆసక్తితో మనము ప్రవర్తించాం. ఒకవేళ వచ్చినా కానీ మనం ఏం చేయము? ఎక్కువసేపు కూర్చోవడానికి మాట్లాడాలి, గట్టిగా చెప్పాలి. మీకు మాట చెప్పిన, దేవుని మందిరంలో కూర్చోలేని వారు ఖచ్చితంగా వారు కూర్చోకూడని స్థితిలో వారు ఖచ్చితంగా కూర్చుంటారు. కూర్చోలేని చోట, కూర్చోకూడని చోట కూర్చోవలసిన దౌర్భాగ్యం ఏర్పడద్ది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎంత అయిపోతుంది సమయం. చాలామంది సణుగుకుంటారు, గొణుగుకుంటారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? విమర్శ చేస్తూ ఉంటారు. దేవుని పట్ల, దేవుని సేవ పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలంట? చెప్పండి, దేవుని వాక్యం చెప్పిన మాట ఎలాంటి ఆసక్తి? తీవ్రమైన ఆసక్తి. చెప్పాలి, తీవ్రమైన ఆసక్తి. ఆ తీవ్రత ఎలా ఉండాలంటే, నీకు నొప్పొస్తున్నా పట్టించుకోకుండా, నీకు కడుపు కాలతన్నా పట్టించుకోకుండా. వింటున్నారా అన్నమాట? నీకు ఒకవేళ
సగం శరీరం కాలిపోతున్నా పట్టించుకోకుండా ఏం చేయాలి? నువ్వు దేవుని ముఖ దర్శనము చేయాలనే ఆసక్తే ఉండాలి తప్ప దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా సమయం ఎక్కువైందని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు గొణుగుకొనే వ్యక్తిగా మాట్లాడాలి, ఉండకూడదు. జక్కయ్య ఊరికనే దేవుని ఆశీర్వాదాలు, నిజమైన ఆశీర్వాదాలు పొందుకోలా. అతడు ఏం చేశాడు తెలుసా? సమయాన్ని చూసుకోవాలా. అతడు గౌరవాన్ని, అతడు సంఘ సమాజాన్ని అతడు పట్టించుకోలా. ప్రభువును చూడడమే నాకు భాగ్యము, మహా గొప్ప భాగ్యం. ఆయన ముఖము చూస్తే నా జీవితంలో నా బ్రతుకు తరించినట్లే అని అనుకున్నాడు గనుక అతడి దృష్టంతా ఎవరి మీద ఉంది? తీవ్రంగా యేసయ్య మీదే ఉంది. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఒక మాట చెప్తా, మీలో ఎవరైనా కానీ దేవుని మందిరానికి రావడమే కష్టంగా వచ్చారేమో, ఒకవేళ వచ్చినా కానీ సమయాన్ని చూసుకుంటూ పదే మీరు ఒకవేళ గొణుక్కుంటున్నారేమో, ఒకవేళ వచ్చినా కానీ సమయం తెలియదా, చెప్పిందే చెప్తారు, లాగి చెప్పిందే చెప్పి లాగి సమయాన్ని వేస్ట్ చేస్తారు. సహజంగా విమర్శించే విమర్శలు ఇవి. ఏంటంట? లాగుతారంటే ఏంటి లాగడం? చెప్పిందే చెప్పి చెప్పింది ఎందుకు చెప్తారు తెలుసా? విన్నోళ్ళకి చెప్తారు. ఎవరికే? డైరెక్ట్గా విన్నారనుకోండి, విన్నదాని ప్రకారం చేశారనుకోండి, చెప్పిందే చెప్పాలా? మాట్లాడాలి. చెప్పిందే చెప్పాలా? చెప్పిందే చెప్తున్నారంటే వినని మూర్ఖులు, దౌర్భాగ్యులు ఉన్నారు గనక, విన్నా పాటించని దరిద్రులు ఉన్నారు గనక, నోరెక్కవయ్యి దేవుని సన్నిధిలో ఉన్నామేమన్నా గ్రహింపులు లేనివారు ఉన్నారు గనక పదే చెప్పాల్సి వస్తుంది. మరింత ఆసక్తి కలిగించాలని, నీవు మరింతగా అభివృద్ధి చెందాలని ఒక తపన ఎక్కువైన దేవుని దాసుడు చెప్పే మాట, సంఘమా, దేవుని పిల్లలారా, మీరు ప్రభువు సేవలో తీవ్రంగా ఉండండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి అని గొంతు చెంపుకొని గుండెలు బాదుకొని ఏడవడం, అరవడం ఊరికనే కాదు. ఎందుకనంటే మీరు అభివృద్ధి అవ్వాలి, మీరు ప్రభువును ముఖ దర్శనము చేయాలి, మహిమ మేఘం ఎక్కాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నోరు కట్టుకోండి, కూర్చోవడానికి ఏం చేయండి? సిద్ధపడండి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జక్కే లాంటి వాడు ఏమెక్కాడు? చెట్టు ఎక్కాడు. అది సోఫానా? అది పట్టు పరుపా? అది మాట్లాడాలి. ఎక్కిన కొమ్మను పట్టుకొని యేసయ్య వచ్చేంత వరకు కూడా ఎదురు చూడలేదా? చెప్పాలి, ఎదురు చూడలేదా? అందుకోసమే ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన గురించి విచారణ చేస్తారో వారికి ఆయన కనబడతాడు. రెండు చేతులెత్తి, వారిని ఆయన విడుదల చేస్తాడు. వారికి ఆయన గొప్ప స్థానము, చెప్పాలి, గొప్ప స్థానము ఇస్తాడు. అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టనే, చెప్పాలి గట్టిగా, దేవుడు విడిచిపెట్టడు. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిగా రావలసిన మార్పు ఎక్కడో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి కూర్చొని దేవుని మీద ఆసక్తి చూపించడంలో మొట్టమొదటిగా ఒక మార్పు రావాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? నియమకాలంలో దేవుని మందిరానికి వెళ్ళిపోవాలనే ఆసక్తి, చెప్పాలి. నిన్ను దేవుడు గణపరచాలంటే, ఇంతకుముందు మీతో మాట్లాడాను నేను, దేవుడు మిమ్మల్ని గణపరచాలంటే, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచాలంటే నీలోకి ఏమి రావాలి? మొదటిగా నేనేం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆసక్తి రావాలి. అక్కడ మొదలవ్వాలి ఆసక్తి. నువ్వు ఎక్కువగా వింటున్నావా? ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఎక్కువ ఎక్కడ కనపడతారో తెలుసా? మందిరములో కనపడతారు, రోడ్ల మీద కనపడరు, దిమ్మల మీద కనపడరు, రాజమార్గాల్లో తిరగరు,
అనవసరంగా లేనిపోని స్నేహాలు పట్టుకొని లేనిపోని లోకస్తులతో లోకాశలతో వారు మునుగు తెలరో. నాకు విచిత్రం కలుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రార్థనకు రాలేదేంటంటే, నా ఫ్రెండ్ పిలిచాడండి, అర్జెంటు పని మీద రమ్మన్నాడు ఇల్లేనండి అని అంటాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? పునరుద్ధాన దినమందు ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని భక్తులు సంఘము సహవాసము దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనలు చేసే టైంలో ఏంటంట, అర్జెంట్ పనని, ఏదో వారి పని కూడా కాదు, ఫ్రెండ్స్ పను, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారండి సరదాగా మేము ఏం చేసాం, బయటికి వెళ్ళాం, లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళాం, పెళ్ళిళ్ళకి వెళ్ళాం, మేము పబ్బాలకు వెళ్ళాం, దాని దగ్గరికి వెళ్ళాం, దీని దగ్గరికి వెళ్ళాం అని చెప్పే వారిని చూస్తూ ఉంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి మించి వారి ఆసక్తి దేని మీద ఉంది చెప్పాలి? దేని మీద పెంచుకున్నారు? మాట్లాడాలి. దేవుని మందిరానికి మించి వారు దేని మీద పెంచుకున్నారు? వారి ఆసక్తిని లోకం మీద, లోకాశల మీద, నేత్రాశ మీద, జీవపు డంబం మీద పెంచుకున్నారు కనుక వారు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో వారు కనపడడం కంటే లోకంలో ఎక్కువగా వారు ఏం చేస్తారు? కనపడుతూ ఉంటారు. దేవుని మందిరములో పనిలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సన్నిధిలో చేసే పనుల కన్నా వారు ఫంక్షన్లో మేనేజ్మెంట్లు చేయడానికి, వెళ్ళి ఫోటోలు దిగడానికి, అందరిలో కనపడడానికి, రాజమార్గాల్లో వారి యొక్క చెప్పాలి అలంకరణ చూపించుకోవడానికి వారు మరింతగా ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. దేవుని మందిరము పట్ల, దేవుని కార్యాల పట్ల వారికి ఆసక్తి ఉండనే మాట్లాడాలి. ఉండదు. ప్రియ సహోదరి సహోదరులరా, మీరు బలవంతులు అవుతున్నారని మీరు అనుకుంటున్నారా? దేవుని మందిరానికి దూరంగా ఉండి, దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండి, దేవుని యొక్క సన్నిధి మీద, ఆయన వాక్యం మీద, ప్రార్థన మీద, ఉపవాస అనుభవాల మీద, భక్తి మీద, ఆయన యొక్క రాజ్యం మీద ఆసక్తి తగ్గుతున్న మీ జీవితాల్లో మీరు బలవంతులు అవుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీకు తెలియకుండానే మీరు మరింత బలహీనులైపోతున్నారు అన్నది చెప్పాలి, అన్నది వాస్తవం. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున పరిశుద్ధ లేఖనాన్ని చూస్తే అనేక మంది దేవుని మీద ఆసక్తి పెంచుకున్నవారు అభివృద్ధి అయితే, దేవుని మీద, దేవుని సన్నిధి మీద ఆసక్తి తగ్గించుకున్నవారు, లోకం మీద ఆసక్తి పెంచుకొని లోకంలో కలిసిన వారు బలహీనులై నాశనమైపోయినట్లుగా పరిశుద్ధ లేఖనం సాక్ష్యం ఇస్తుంది.